వెల్కమ్ టు ఐబీటీవీ. ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం గ్రామంలో తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డేను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షుడు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటారెడ్డి పాల్గొని ప్రసంగించారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అత్యంత అవసరమైన సేవలు అందిస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు గుణపర్తి చిన్ని, బొడ్డు కృష్ణ, ఎన్డీఓ శ్రీనివాస్, ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొని తమ సందేశాలు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనగా రిటైర్డ్ అయిన 5 సిబ్బందికి చిరు సన్మానంతో గౌరవం కల్పించారు. ప్రజాసేవలో రెవెన్యూ శాఖ చేసే కృషిని గుర్తించి ఇలా ప్రతి ఏడాది రెవెన్యూ డేను నిర్వహించడం సానుకూలంగా మారిందని అందరూ అభిప్రాయపడ్డారు. మీ గవర్నమెంట్కి ధన్యవాదాలు. ఎంచాలంటే రెవెన్యూ సదస్సు అనేది ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇందాక చెప్పారు, బర్త్ టు డెత్, పుట్టిన కానించి చచ్చేదాకా కూడా రెవెన్యూ తోటే సంబంధం. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ ఎస్ఐ గారు ముందు ఎంఆర్ఓ గారు ఇంటిమేషన్ ఉంటాడు, ల్యాండ్ విషయంలో ఇంకోటైనా ఎంఆర్ఓ గారితో లేకుండా ఏ పని అవ్వదు. ఫస్ట్ ఆయన మండల మేజిస్ట్రేటు. అలాగా ప్రతి అధికారి కూడా నాది బాధ్యత అనే విషయంలో కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఆ విఆర్ఓ గారు చెప్పింది నాకు చాలా నచ్చి తప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను తప్పట్లు కొట్టలేదు. అది ఈ ఇష్యూ ప్రాబ్లం ఉంది. ఏమండి మా మండల ఆఫీస్కి వచ్చాడు ఎవడో అటెండర్ కావచ్చు, బాబు నీకేం పని ఏంటి అని అడిగి చక్కగా పనిచేసి పెట్టాలి. సరే, కొంతమందిని విమర్శించడం వద్దు, కానీ ఇప్పుడు నెక్స్ట్ టైం ఆలోచిద్దాం. అందరూ కూడా మీరు అధికారులు అని ఎనీ అధికారులు, అది ఎనీ ఆఫీస్, ఓన్లీ రెవెన్యూ కాదు, ఎనీ ఆఫీసులో కూడా మా మండల ఆఫీస్ ఉంది. ఎవరో వచ్చి వాడికి ఏమీ తెలియదు వచ్చి నుంచుంటాడు. మా అటెండరు, మా ఇంకొక జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఎవరో వచ్చి ఏం బాబు నీకు ఏం కావాలి ఏంటని చెప్పేసి పబ్లిక్ని సాటిస్ఫై చేసి పంపితే అందరూ కూడా ఆనందపడతారు. నేనేదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూర్చుంటే అక్కడ ఎవరి మట్టుకాలు ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా ఈ రెవెన్యూ కానీ సివిల్ సప్లై డీలర్లు పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు దాకా వేళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మా గుమ్మలో వచ్చి మా ఆవిడల గుమ్మలో నుంచి సంచెట్టుకుని దాన్ని బియ్యం లోన్ వేసుకునేది. ఇవాళ మా ఆవిడ వెళ్ళాలో నేను వెళ్ళాలో తెలియదు డీలర్ దగ్గరికి. ఎక్కడో ఆనందరావు ఎక్కడ ఇంటికి 3 కిలోమీటర్లు ఉన్నాడు. ఆనందరావు ఎక్కడ పట్టుకోవాలి లేదు, మరి మాకు ఎవరు లేదు.